హాయ్ ఎవరీవన్, మనం ఇవాళ ఎక్కడికి వెళ్ళబోతున్నామంటే అస్తిగిరి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నామండి. ఇది ఎక్కడ ఉంది అంటే పలమనేరు తాలూకా బరడపల్లి మండలం బేలపల్లి పంచాయతీ పొట్టంపల్లి గ్రామం అయితే ఉందండి. ఇక్కడికి ఎలా రావాలంటే మీకు చుట్టుపక్కల ఉన్న తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మొదట అయితే చిత్తూరు టు పలమనేరు అయితే రావాలండి. పలమనేరు టు ఈకోట ఈ కుప్పం అయితే బస్సు ఎక్కితే మధ్యలో అయితే కొలమాసనపల్లి పక్క తర్వాత అయితే బేలపల్లి వస్తుందండి. ఇక్కడైతే దిగాలండి. అలాగే కుప్పం నుంచి రావాలనుకుంటే ఇక్కడికి కుప్పం టు పలమనేరు బస్సు అయితే ఎక్కాలండి. అక్కడ నుంచి ఈకోట టు బరడపల్లి టు బేలపల్లి దగ్గరికి అయితే రావచ్చండి. ఇక్కడ నుంచి అయితే ఒక 2 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి పొట్టంపల్లికి బేలపల్లి దగ్గర నుంచి. ఇక్కడ నుంచి అయితే బైక్ కారు నడుచుకొని ఆటోలో అయితే వెళ్ళొచ్చండి. వీడియో అయితే గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. అయితే ముందుగా అయితే మనమైతే తలనీలాలంటే గుండె అయితే కొట్టుకోవాలి కాబట్టి టోకెన్ అయితే తీసుకుందామండి. టోకెన్ వచ్చేసి ఇప్పుడైతే 40 రూపాయలు ఉందండి ప్రజెంట్. అయితే మామూలు టైంలో వచ్చింటే ఇప్పుడైతే ఫెస్టివల్ సీజన్ కాబట్టి 40 రూపాయలు ఉందండి. మామూలు సీజన్లో అయితే 100 రూపాయలు ఉండొచ్చు అండి. అయితే తర్వాత అయితే గుండె అయితే టోకెన్ గుండె కొట్టుకొని తర్వాత మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ వచ్చేసి పూజ చేసుకుంటాం కాబట్టి పూజ చేసామండి. పూజ చేసుకోవాలండి. అయితే ముందే మామూలుగా అయితే కొన్ని గుళ్ళు అయితే లోపల ఉంటాయి. బట్ ఈ గుళ్ళో మాత్రం బయటే ఉందండి. ముందర అదే గజస్తంభం అంటారు కదండి, గజస్తంభం దగ్గరే ఉందండి. పూజ చేసుకోవచ్చండి మనమైతే. పూజ చేసుకున్న తర్వాత అయితే మేమైతే గుడి లోపలికి అయితే వెళ్ళామండి. అయితే ముందుగా ఒక విషయం చెప్పుకోవాలండి. గుడి లోపల అయితే నేనైతే దేవుని ఫోటో అయితే దించలేదండి. అక్కడ అయితే బోర్డు అయితే వేయడం జరిగింది. ఫోటోలు అయితే నిషేధం అనేసి. అయితే ఇక్కడైతే చూసుకుంటే అండి, ఇక్కడైతే కొన్ని బొమ్మలు అయితే ఉన్నాయండి. అంటే దాని యొక్క గుడి యొక్క హిస్టరీ అయితే బొమ్మల రూపంలో అయితే రాయడం జరిగిందండి. ఇక్కడైతే బొమ్మలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు అండి. అయితే దీని హిస్టరీ ఒకసారి చూస్తే అండి, అస్తగిరి అంటే ఉంది కదండి, తెలిసిందే కదండి. అంటే చెయ్యి ఆకారం పైన ఈ యొక్క టెంపుల్ అయితే కట్టడం జరిగిందండి. అయితే దీంట్లో పేర్లోనే ఉందండి కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనేసి. అయితే కళ్యాణం అంటే వివాహం కాబట్టి వివాహం సంబంధించిన టెంపుల్ అండి. పద్మావతి దేవి అలాగే వెంకటేశ్వర స్వామి వివాహము ప్లేస్ అని చెప్పుకోవచ్చు అండి. దీని అయితే చోళ రాజులు 11వ శతాబ్దంలో అయితే ఈ టెంపుల్ని అయితే కట్టారని చెప్పేసి చరిత్ర చెప్తుందండి. ఇదండి. దీంట్లో తప్పు ఉండొచ్చు, రైట్ ఉండొచ్చు నాకు తెలియదండి. ఇదండి అస్తిగిరి కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ యొక్క హిస్టరీ అండి. వీడియో ఎంతవరకు చూసారంటే వీడియో నచ్చే ఉంటుందండి. నచ్చితే మాత్రం బాలాజీ BRP యూట్యూబ్ ఛానల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి. అయితే మేము ఎందుకు వచ్చామంటే అండి, ప్రతి సంవత్సరము ఇక్కడైతే బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతాయండి. మే 10 నుంచి మే 20 మధ్య కాలంలో అయితే తేదీల మధ్యలో అయితే ఈ బ్రహ్మోత్సవాలు అయితే చూడడానికి అంటే పుష్పపల్లికి రోజు అయితే రావడం జరిగిందండి. ఈ పుష్పపల్లికి అయితే నిన్న జరగాల్సింది అదైతే పోస్ట్ పోన్ అయిపోయి వర్షం కారణంలో పోస్ట్ పోన్ అయిపోయింది. ఇవాళ కూడా వర్షం పడిందండి. వర్షంలో కూడా ఈ పుష్పపల్లికి అయితే జరిగిందని చెప్పుకోవచ్చు అండి. అలాగే ఇక్కడ అన్నదానము, అలాగే నాటకము, ఆర్కెస్ట్రా, అలాగే అనేక ఈవెంట్లు అయితే జరుగుతాయని చెప్పుకోవచ్చండి ఈ బ్రహ్మోత్సవాల్లో. ఇదండి అస్తగిరి కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ గురించి అండి. వీడియో ఇంతవరకు చూస్తే ఉంటే వీడియో నచ్చే ఉంటుందండి. నచ్చితే మాత్రం బాలాజీ BRP ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.